ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు ముఖ్యమంత్రి ఆమోదం. ఫ్యూచర్ సిటీతో అనుసంధానం. 32,237 కోట్లు అంచనా వ్యయం. తెలంగాణలో హిట్లర్ పాలన నడుస్తోందన్న బీఆర్ఎస్. మూసీ సుందరీకరణ నిర్వాసితులకు ఓదార్పు, అండగా ఉంటామని హామీ. మూసీ పునరుద్ధరణపై రాజకీయం తగదన్న మంత్రులు. ప్రక్షాళనపై ప్రజలకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడి. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ ముమ్మర దర్యాప్తు. టీటీడీ ఈవో నుంచి వివరాల సేకరణ. ఏఆర్ డైరీలో సోదాలు చేయనున్న అధికారులు. విశాఖలో 8 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ నిర్మిస్తామన్న లులు గ్రూప్. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్టులు పెట్టనున్నట్లు ప్రకటన. తమిళనాట మంత్రివర్గాన్ని విస్తరించిన స్టాలిన్. బెయిల్పై విడుదలైన సెంథిల్ బాలాజీకి అవకాశం. ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా పదోన్నతి. నేపాల్లో వరద బీభత్సం. 148కి చేరిన మృతులు. మరో 55 మంది గల్లంతు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్న సైన్యం. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశను 32,237 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు డీపీఆర్కు అధికారులు తిది మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రో రైలు రెండో దశను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ దశలో ఫ్యూచర్ సిటీని మెట్రో రైలుతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ కొత్త అలైన్మెంట్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి 2 రోజుల క్రితం మెట్రో రైలు రెండో దశ డీపీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారని తెలిపారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారని చెప్పారు. ఆ మేరకు స్కిల్ యూనివర్సిటీని కలుపుతూ 6 కారిడార్లలో డీపీఆర్కు సీఎం ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఇందుకోసం 32,237 కోట్ల రూపాయల అంచనాతో రెండో దశ చేపట్టనున్నామని వివరించారు. కారిడార్ 4గా నాగోల్ నుండి ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ వరకు పొడిగించబోతా ఉన్నాము. నాగోల్ దగ్గర బ్లూ లైన్ కారిడార్ 3ని కలుపుతా ఉన్నాము. ఎల్బీ నగర్ దగ్గర రెడ్ లైన్ కారిడార్ 1ని కలుపుతా ఉన్నాము. చంద్రాయణగుట్ట దగ్గర గ్రీన్ లైన్ కారిడార్ 2ని కలుపుతా ఉన్నాము. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు కారిడార్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. రాయదుర్గ్ నుండి కోకాపేట్ వరకు, నియోపలిస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము. 4th సిటీ కోసం కూడా మెట్రో కనెక్టివిటీ ప్లాన్ చేయమంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇక్కడ బహదూర్గూడ అని ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. అంతవరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ నుండి వయా ఔటర్ రింగ్ రోడ్ పెదగోల్కొండ ఎగ్జిట్ నుండి, తుక్కుగూడ ఎగ్జిట్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వరకు వయా ఓఆర్ఆర్ తీసుకెళ్ళి అక్కడ నుండి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేయబోతా ఉన్నాము. స్కిల్ యూనివర్సిటీ వరకు ఇదొక 18 కిలోమీటర్లు. మొత్తం వెరసి ఇది 40 కిలోమీటర్స్ ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. కారిడార్ 4లో నాగోల్, శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గం ఉండనుందని, ఎయిర్పోర్టు కారిడార్లో 1.6 కిలోమీటర్లు భూగర్భంలో మెట్రో రైలు వెళ్లనుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్లను కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపనుందని వివరించారు. ఎయిర్పోర్ట్ కారిడార్ టెర్మినల్ నాగోల్ దగ్గర బయలుదేరుతూ ఉంది. నాగోల్ క్రాస్ రోడ్ కావచ్చు, అల్కాపురి కావచ్చు, కామినేని హాస్పిటల్ కావచ్చు. ఎల్బీ నగర్లో కనెక్టివిటీ ఇస్తాము. కర్మాన్ ఘాట్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ, బాలాపూర్ రోడ్, చంద్రాయణగుట్ట దగ్గర ఎంటైర్ ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఇచ్చి గ్రీన్ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాము. అక్కడి నుండి బండ్లగూడ రోడ్, మైలార్ దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘట్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాతం రాయ్, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్ తీసుకెళ్లి అక్కడ నుండి ఎయిర్పోర్ట్ టెర్మినల్కి తీసుకెళ్లడం జరిగింది. రెండో దశలో భాగంగా ఎల్బీ నగర్, హయత్ నగర్ మార్గంలో స్టేషన్లు ఖరారయ్యాయన్న ఎన్వీఎస్ రెడ్డి చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ వద్ద స్టేషన్లు వస్తాయని చెప్పారు. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మేర మెట్రో రైలు పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో హిట్టర్ పాలన నడుస్తోందని, హైదరాబాద్లో పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పర్యటించి హైదర్ షా కోటలో అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించిన స్థానికులతో చర్చించింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు ఆ పార్టీ గుర్తు హస్తం బదులుగా బుల్డోజర్ పెట్టుకోవాలంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. బాధితుల ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న హరీష్ రావు, బుల్డోజర్లు వచ్చినా జేసీబీలు వచ్చినా తమను దాటుకొని రావాలన్నారు. తెలంగాణ భవన్ అందరికీ ప్రజాభవన్ అని, అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామని హరీష్ రావు పేర్కొన్నారు. మూసీ ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండ్రు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెరువు కుంటలో ఉన్నది. రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టుకో. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. మూసీ ప్రక్షాళనపై ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని శ్రీధర్ పేర్కొన్నారు. హైడ్రా మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని శ్రీధర్ బాబు వెల్లడించారు. మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ గా, ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కానీ, అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్ ప్రవహించే విధంగా కార్యాచరణ కార్యక్రమం తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో అభివృద్ధి, స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో ఫ్యూడల్ మనస్తత్వంతో బందీ అయిన రాష్ట్రాన్ని తాము పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారి మేధస్సు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడాలని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కోరారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని, ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగైపోయాయని, లేక్స్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని, పార్కులు కూడా లేకుండా పోయాయన్నారు. నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని, వీటిని ఇప్పటికైనా ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులను రక్షించి భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామని భట్టి వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో రెండో రోజు సమావేశమైన సిట్ అధికారులు విచారణ విధి విధానాలను రూపొందించారు. లడ్డు అపవిత్రం చేయడం వెనుక కుట్రను వెలికితీసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరుతెన్నులను చర్చించిన అధికారులు 3 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. సిట్లోని 9 మంది సభ్యులు 3 బృందాలుగా ఏర్పడి నెయ్యి కల్తీకి సంబంధించి విచారణ ప్రారంభించారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలించింది. ఆయన్ను అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించారు. తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ ఫిర్యాదు ఆధారంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిట్ స్వాధీనం చేసుకుంది. కొందరు సిట్ సభ్యులు తమిళనాడు వెళ్లి దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది. లడ్డూ తయారీకి ముడి సరుకులు, తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి సరఫరాపై టీటీడీ, ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలను కూడా పరిశీలన చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నట్లు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ స్పష్టం చేశారు. విశాఖలో 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్తో కూడిన అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడ, తిరుపతి నగరాల్లో అత్యాధునిక హైపర్ మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు. ఏపీలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల వివరాలను ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లులు చైర్మన్ వెల్లడించారు. తమ బృందానికి ఏపీ ప్రభుత్వం నుంచి సాదర స్వాగతం లభించింది
నిర్వహించిందన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో 18 ఏళ్లు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో చర్చలు ఫలవంతమయ్యాయని తన పోస్టులో వివరించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది. ఇటీవల విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొనగా పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతినిధులు కోరారు. వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఈ మేరకు జీవో విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రాథమికంగా 2 ఏళ్ల కాల పరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. మంత్రి లోకేష్ ఈ ఫోరంకు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్టీజీఎస్ సమన్వయం చేయనుంది. ఏపీలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలి వరదల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. వరద సాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ధన్యవాదాలు తెలుపనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల ఖాతాలకు పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లో 569 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్ లో ఉన్న వారికి సోమవారం నాటికి చెల్లింపులు పూర్తి కానున్నాయి. దాదాపు 3,500 మందికి డబ్బులు వెనక్కి వచ్చాయి. వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పిస్తే వెంటనే పరిహారం జమ చేసేలా ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత తీసుకుంది. ప్రభుత్వమే అందరికీ ఫోన్లు చేసి వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని అడుగుతోంది. రేపటికి అన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎం యోచిస్తున్నారు. తమిళనాడు మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విస్తరించారు. 4గురిని కేబినెట్లోకి తీసుకున్నారు. 15 నెలలు జైలులోనే ఉండి బెయిల్పై బయటకు వచ్చిన డీఎంకే నేత వి సెంథిల్ బాలాజీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నై రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో బాలాజీ మరో 3 ఎమ్మెల్యేలతో గవర్నర్ ఆర్ఎన్ రవి మంత్రులుగా ప్రమాణం చేయించారు. బాలాజీతో పాటు ఆర్ రాజేంద్రన్, గోవి చెజియాన్, ఎస్ఎం నాసర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సెంథిల్ బాలాజీకి విద్యుత్, ఎక్సైజ్ శాఖలను సీఎం కట్టబెట్టారు. చెజియాన్ కు విద్యాశాఖ, నాసర్ కు మైనారిటీ వ్యవహారాలు, రాజేంద్రన్ కు పర్యాటక శాఖ బాధ్యతలను అప్పగించారు. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించారు. ఉదయనిధి ఇప్పటికే మంత్రిగా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేయలేదు. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలిపారు. టీడీపీపై కక్షతో జగన్ టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 85% పూర్తి చేసిన నిర్మాణాల్లో మిగిలిన పనులు చేయకుండా 5 ఏళ్లు గాలి కొదిలేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రులు అత్యాధునిక సదుపాయాలతో ఇళ్లను పూర్తి చేసి పూర్వ వైభవం తెస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లలా పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో 33 జిల్లాల పరిధిలోని తహసీల్దార్లతో ముఖాముఖిలో మంత్రి పాల్గొన్నారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకూడదని సూచించారు. కలెక్టర్ అనుమతితోనే తహసీల్దార్లపై కేసులు నమోదు చేయాలన్న ఆయన ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్పు కావాలి, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమనే కొటేషన్ ఏదైతే ఉందో, రైతాంగం ఈ ధరణి అనే ఈ పోర్టలతో వారు అనుభవించిన కష్టాలు, బాధలు, వారికి విముక్తి కలుగుద్దని పూర్తిగా విశ్వసించే కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తప్పదు. మహిళా స్వశక్తి మెప్మా ద్వారా కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తొలి విడతలో తెలంగాణ వ్యాప్తంగా 500 విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో 33 విద్యుత్ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అదే బస్సులో ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని కరీంనగర్ 2 డిపోలో ఛార్జింగ్ స్టేషన్ను పొన్నం పరిశీలించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సులను నడపాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్
రింగ్ రోడ్డు లోపల పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్ గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమైక్యాల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి. తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమైక్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాను. అమృత్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అమృత్ టెండర్ల విషయంలో బావమరిదితో లీగల్ నోటీసు పంపితే తమ అక్రమ దందాల గురించి మాట్లాడకుండా ఉంటామని భావిస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. బావమరిదికి అమృతం పంచి పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఎక్స్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి చెందిన సోదా కంపెనీకి 1137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13ను ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట కూడా నిజమేనన్నారు. సోదా అనే కంపెనీ గత 2 ఏళ్లుగా 2 కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని తెలిపారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ దోస్తులు కూడా రేవంత్ రెడ్డిని కాపాడడం కష్టమేనని విమర్శలు గుప్పించారు. దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉందన్న కేటీఆర్ ఆదర్శ కుంభకోణంలో అశోక్ చవాన్ మాదిరిగా రేవంత్ రెడ్డి దొరికారని, రాజీనామా తప్పదని ఎక్స్లో పోస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రేపు ధర్నా చౌక్ వద్ద బీజేపీ దీక్ష చేస్తుందన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఈటెల పిలుపునిచ్చారు. రైతు బంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్ లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయబోయేటువంటి దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పాల్గొనబోతున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కార్డియాక్ రీహాబ్ రన్ ఉత్సాహంగా సాగింది. సంజీవయ్య పార్క్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ పరుగు కొనసాగింది. బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రి ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. అటు ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల ర్యాలీ చేపట్టారు. నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. గుండె సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో 5K నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. సరైన జీవన విధానంతోనే గుండెకు రక్షణ ఉంటుందని వైద్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కర్నూలులో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన ర్యాలీ చేపట్టారు. నగరంలో పలు ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. పల్నాడు జిల్లా వినుకొండలో వైద్యులు నిర్వహించిన 2 కిలోమీటర్ల నడక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నరసరావుపేటలో 5K నడక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. కోడెల స్టేడియం నుంచి పెద్ద చెరువు, పల్నాడు రోడ్డు, మల్లమ్మ సెంటర్ మీదుగా సాగిన నడక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో పిడుగుపడి దంపతులు మృత్యువాత పడ్డారు. 2 పాడి ఆవులు మృతి చెందాయి. మడకసిరలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాలువలు పొంగి పొర్లి రోడ్లు జలమయమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పుట్టపర్తి జలమయమైంది. మురికి కాలువలు పొంగి రోడ్లపైకి చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తనకలులో సాయిబాబా మందిరంపై పిడుగుపడగా ఆలయ గోపురం స్వల్పంగా దెబ్బతింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హిందూపురం జలసముద్రం లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పట్టణంలోని అహ్మద్ నగర్, ఆబాద్పేట, బాలాజీ సర్కిల్ రోడ్, ముక్కడిపేట, శ్రీకంఠపురం కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వరద నీటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 148కి చేరింది. మరో 55 మంది గల్లంతయ్యారు. మరో 101 మంది గాయపడ్డారు.
3,626 మంది ప్రజలను వరదల నుంచి కాపాడారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తి కాఠ్మండు లోయకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తెలిపారు. నేపాల్ సైన్యం, పోలీసులు వరద సహాయక చర్యలో పాల్గొంటున్నారని చెప్పారు. శనివారం కాఠ్మండులో గత 54 ఏళ్లలోనే అత్యధికంగా 24 గంటల్లో 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవిస్తాయని 56 జిల్లాలకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లా కీలక కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ఆ సంస్థకు చెందిన మరో కీలక నేతను హతమార్చినట్లు ప్రకటించింది. శనివారం జరిపిన వైమానిక దాడిలో హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌకు మరణించినట్లు సైన్యం వెల్లడించింది. ఈ విషయాన్ని హెజ్బుల్లా నిర్ధారించింది. వారం రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో హెజ్బుల్లా పలువురు సీనియర్ కమాండర్లను కోల్పోయింది. శుక్రవారం బీరూట్లో జరిగిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణించాడు. గత వారం రోజులుగా హెజ్బుల్లా అధునాతన పద్ధతుల్లో పేసర్లు, వాకీటాకీలపై దాడులు చేస్తుండగా ఇజ్రాయెల్ లెబనాన్లోని ముఖ్య ప్రాంతాలపై వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోకి హెజ్బుల్లా వందలాది రాకెట్లు, క్షిపణులను ప్రయోగిస్తుండగా కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడుతున్నాయి. మరికొన్నింటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేస్తోంది. పండుగ సీజన్లో భారత్లో తయారైన వస్తువులనే కొనాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్లో మాట్లాడిన ప్రధాని ఈ కార్యక్రమం ప్రారంభమై 10 ఏళ్లైన సందర్భంగా ఇది తనకు భావోద్వేగమైన ఎపిసోడ్ అని చెప్పారు. సామాజిక అంశాలు, దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు చేస్తున్న కృషిని చాటి చెప్పేందుకు మన్ కీ బాత్ ఉపకరిస్తుందని మోదీ వివరించారు. దేశంలోని ప్రతి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని వివరించారు. అమెరికా నుంచి 300 భారతీయ పురాతన కళాఖండాలు తిరిగి స్వదేశం రావడాన్ని ప్రస్తావించిన ఆయన భారతీయుల మనోభావాలను ప్రపంచం గౌరవిస్తోందన్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి అవుతుందన్న మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో కృషి చేసిన అందరినీ అభినందించారు. ఇది మహాత్మా గాంధీకి ఇచ్చే ఘనమైన నివాళిగా ఆయన అభివర్ణించారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోందని చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు జరుగుతున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. భారత్తో స్నేహపూర్వక బంధాలను ఏర్పరచుకుంటే IMF ఇచ్చిన ఆర్థిక సాయం కంటే ఎక్కువ మొత్తాన్ని పాకిస్తాన్కు భారత్ ఇచ్చేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూ కశ్మీర్లోని గురేజ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజ్నాథ్ 2014-15లో ప్రధాని మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా 90,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజ్ కంటే ఇది ఎక్కువ మొత్తమని తెలిపారు. ఇతర దేశాల నుంచి ఆర్థిక సాయం పొందుతూ ఉగ్రవాదుల ఫ్యాక్టరీని పాకిస్తాన్ నడుపుతోందని రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ అయోమయంలో పడిందన్న ఆయన కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదాన్ని ఎగదోయాలని చూస్తోందని మండిపడ్డారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తి బలహీనపరచలేదని తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్ కఠువా జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేదికపై ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరగటంతో సొమ్మసిల్లి పడిపోతుండగా పక్కనే ఉన్న నేతలు పట్టుకున్నారు. అయినప్పటికీ ఖర్గే తన ప్రసంగాన్ని ఆపలేదు. తర్వాత ఖర్గేకు నీళ్లు తాగించి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. కొంచెం తేరుకున్న తర్వాత కుర్చీలో కూర్చొనే ప్రసంగించిన ఖర్గే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పార్టీ నేతలు ఆయనను పట్టుకుని నిల్చోగా ప్రసంగాన్ని కొనసాగించారు. మోదీ సర్కార్ను గద్దె దించే వరకు తాను అలసిపోనని, అప్పటి వరకు బతికే ఉంటానని ఖర్గే వ్యాఖ్యానించారు. తర్వాత ఖర్గేను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడం వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ రాకెట్ ను నింగిలోకి పంపింది. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి రానుంది. నాసా వ్యోమగామి నిక్ హెగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఇందులో వెళ్లినట్లు నాసా వెల్లడించింది. 8 రోజుల మిషన్ లో భాగంగా సునీత విల్మోర్లు జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీక్ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు.